తిరుమల శ్రీవారి ఆలయంలోని రెండు బావులు ఉంటాయి. ఒకటి విమాన ప్రాకారంలో ఉన్న బంగారు బావి, రెండవది సంపంగి ప్రాకారంలో ఉన్న పూలబావి. పూలబావి వృత్తాంతం వరాహ పురాణంలో ఉంటుంది. శ్రీవారి పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తికి స్వామివారు తన దర్శనాన్ని నిత్యం అనుగ్రహించేవారు. ఒకసారి శత్రురాజుల దాడిలో బలం సరిపోని తొండమానుడు వేలకాని వేళ స్వామివారి దర్శనానికి రాగా శ్రీవారితో విహారిస్తూ ఉన్న ఇద్దరు దేవతలు చూసి శ్రీదేవి స్వామివారి మాల వెనుకకు తప్పుకోగా భూదేవి బావిలోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఈ బావిలో స్వామివారి నిర్మాల్య తులసి పూమాలలు భూదేవి కోసం బావిలో ఉంచడం వల్ల పూలబావిగా పేరొందింది. దీనిని భూతీర్థంగా కూడా పిలుస్తారు. అందుకే తిరుమలలో పువ్వులన్నీ కూడా భూదేవివే అని తలిచి ఎవరు కూడా పూలు ధరించరు. అలాగే దీని వెనుక మరో కథ కూడా ఉంది. పురాణ గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతిహాసం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు భూలోక వైకుంఠంలా ఉన్న తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారికి బాగా ఆకలి వేసింది. శ్రీవారి ఆకలి తీర్చేందుకు లక్ష్మీదేవి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది. దానికి శ్రీ తీర్థమని లక్ష్మీ తీర్థమని పేరు. మరి తనతో పాటు వచ్చిన భూదేవి ఊరుకుంటుందా? భూదేవి కూడా ఒక తీర్థాన్ని స్వామివారి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసింది. ఆమె ఏర్పాటు చేసిన తీర్థానికి భూతీర్థమని పేరు పెట్టారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ రెండు తీర్థాలు కూడా అదృశ్యమయ్యాయి. అయితే గోపీనాథుడనే అర్చకుడు శాస్త్రోక్తంగా స్వామివారిని కొలుస్తూ పూజిస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా రంగదాసు అనే స్వామి సేవకుడు తిరుమల చేరుకున్నాడు. రామదాసు తిరుమల చేరుకోవడం కూడా స్వామివారి చలవేనని అప్పట్లో అక్కడ వారు భావించేవారు. రంగదాసు స్వామివారి కోసం పూల తోటలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో విశేషం ఏమిటంటే ఈ పూల తోటలను ఆ రంగదాసు బావులలో ఏర్పాటు చేసుకున్నాడు. రంగదాసు ఆ పూల బావులను చూసుకునే సమయంలో ఒక వింతను గమనించాడు. శ్రీలక్ష్మి భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే ఈ పూల బావులను ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు. అలా వైకుంఠనాథుడి తేజస్సు నిక్షిప్తమైనదిగా భావించాడు. కాలక్రమేణా రంగదాసు అనారోగ్యంతో మరణించాడు. తర్వాత పూల తోటలో బావులు కూడా మాయమయ్యాయి. వెంకటేశ్వర స్వామికి సేవ చేయడంతో ఆ తర్వాతి కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొండమాన్ చక్రవర్తిగా పుట్టిన రంగదాసుకు శ్రీవారు కలలో కనిపించి గత జన్మ గురించి చెప్పారు. అలాగే తన కోసం ఒక ఆలయం కట్టాలని, శ్రీదేవి భూదేవులు ఏర్పాటు చేసిన బావులను బయట పెట్టాలని, వాటిని పునరుద్ధరణ చెయ్యాలని ఆజ్ఞాపించాడు. తన పూర్వజన్మ గురించి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి ఆ తర్వాత శ్రీ తీర్థాన్ని మరమ్మతులు చేసి ఆ తీర్థానికి బంగారు రేకును పరిచాడు. అలా ఆ బావి బంగారు బావిగా పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగువ బావిగా మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అదే పూలబావిగా ప్రసిద్ధి పొందింది. కాలాంతరంలో ఆ శ్రీతీర్థం అంటే బంగారు బావి అని, శ్రీవారి వంటశాలకు అర్చన ఆరాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందిందని పురాణాల్లో ఉన్నాయి. స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత వంటశాలకు ఎదురుగా ఉండే మార్గంలో, అంటే వకులాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకొని పక్కనే ఉంటుంది ఈ బావి. ఈ బావికి సుందరస్వామి బావి అని కూడా పేర్లున్నాయి. ఈ బావిలో లభించే జలం అన్ని తీర్థాల కంటే ఎంతో పవిత్రమైన తీర్థజలం అని స్వామివారే శ్రీ లక్ష్మీదేవికి చెప్పారట. ఎటువంటి కరువులోనైనా సరే ఈ బావి కింద నీళ్లు ఉంటాయని చెప్పారట శ్రీ వెంకటేశ్వరుడు. అలా ఈ బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ బావిని భక్తులు అస్సలు చూడలేరు.